హలో హాయ్, వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి 24th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 ఎగ్జామినేషన్ యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క పేపర్ని స్టార్ట్ చేద్దాము. అంటే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగిండు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము వేయాలి అనేది ఇందులో డిస్కస్ చేద్దాము. అయితే మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది మ్యాథమెటిక్స్ పేపర్ 1 24th జూన్ 2025 రోజున షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్. ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ వర్ణించడం జరిగిందండి, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ నెంబర్ 91 నుంచి మనకు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. 121 నుంచి 120 అయినా 120 తర్వాత ఈవీఎస్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 91, ఈ కింది సంఖ్యలలో ఏది 36చే భాగించబడదు? 35చో భాగించబడనేది 9944. వాట్? 9944. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 వచ్చేసి ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థంనకు గల నిష్పత్తి 2:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 వచ్చేసి 24 మీటర్ల ఇంటూ 18 మీటర్లు ఇంటూ ఓన్లీ 9 మీటర్లు కొలతలు కలిగిన లోహపు ఘనాన్ని కరిగించి తయారు చేయగల 6 మీటర్ల భుజం గల ఘనాల సంఖ్య ఏంటిది? ఆన్సర్ ఏ 18 అట, 18. ఓకే, లెక్క చేసుకోండి. నెక్స్ట్ ఆమె హిందీ టీచర్ అండి. నెక్స్ట్ 240 ఈక్వల్ టు 2x ఇంటూ 3y ఇంటూ 5z అయితే x ప్లస్ y ప్లస్ z ఏమవుతుంది అన్నారు. ఆన్సర్ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 0.26666 బార్ ఈక్వల్ టు వాట్ ఏమన్నాడు? అయితే ఆప్షన్ నెంబర్ 3 4/15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 వచ్చేసి ప్రకటన ధర 960 960 కలిగిన వస్తువుపై 15% అంటే 15% తగ్గింపు ఎంత? 144. వాట్? 144 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 విజయదశమి పండుగ కోసం అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవుల తరువాత అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు విజయదశమి పండుగ కోసం పాఠశాల మూసివేయబడిన సమయం గంటలలో 285. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 వచ్చేసి 6 సంఖ్యల సగటు 18, వాటిలో 5 సంఖ్యలు 18, 25, 13, 16 మరియు 21 అయినా ఆరవ సంఖ్య ఏమవుతుంది? 15 అవుతుందండి, 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 248 సంఖ్యల శ్రేణిలో 10వ పదం ఏంటిది? 1024 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 1.6 divided 32/15 into plus 0/6
divided 3 by 5. What is the answer? 0.75. Next, question number 101. 2, 3, 4, 5, 6 మరియు 7లతో భాగించినప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 మరియు 0 0 శేషంగా మిగిలే అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య ఏది? 119. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2, 102. 36% 36% ఈక్వల్ ఎంత అన్నాడు. ఎంత? 0.36. ఓకే. నెక్స్ట్, 103. క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 వచ్చేసి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు కొలతలో 98 మీటర్లు మరియు దాని కర్ణము పొడవు 41 మీటర్లు. ఆ పార్కు యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో 360. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 104. క్వశ్చన్ నెంబర్ 104 వచ్చేసి ఒక త్రిభుజం యొక్క 2 భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుంది? మూడవ భుజం కంటే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఈ కింది వాటిలో సరైనది ఏంటిది? -14 less than -10. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 106. క్వశ్చన్ నెంబర్ 106 వచ్చేసి ఇక్కడ అధికంగా 12% 12% సాధారణ వడ్డీ రేటు ఎన్ని సంవత్సరాలలో 4,000 మొత్తంపై 1920 అవుతుంది? ఎప్పుడవుతుంది? 4. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ పాలీహెడ్రాన్? క్రింది వాటిలో బహుముఖి ఏది? ఏంటిది? పట్టకం. పట్టకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 107 అయిపోయింది కదా. ఇప్పుడు 108. క్వశ్చన్ నెంబర్ 108 మీరు కావాలంటే రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసేయచ్చు. అయినా ఒక ఘనపు సెంటీమీటర్ నీటి బరువు 1 గ్రాము అయితే 1.75 కిలో లీటర్లో నీటి బరువు కిలోగ్రాములలో ఎంత? 1750. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 109. క్వశ్చన్ నెంబర్ 109. 306.85 ప్లస్ 2.603 ప్లస్ 32 ప్లస్ 0.57 మైనస్ 1.06 ఈక్వల్ టు వాట్? ఆన్సర్ 340.104. ఓకే, 4th one is correct answer. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 110. రెండవ వరుస భేషి సంఖ్యల కాసాగు. ఆన్సర్ వాని లబ్ధము. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 111. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్? క్రింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది? 2. అయినా ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 112. ఈ కింది వాటిలో ఏ ఇంగ్లీష్ అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది? హెచ్ అనేటటువంటి అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. 113. క్వశ్చన్ నెంబర్ 113. 1/3 మరియు 4/7ల మధ్యలో ఉన్న భిన్నము? 3/7. ఆన్సర్ 3/7 అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్
114, 114. F of x plus y equal 26 and x minus y equal 12, then 3x minus 4y equal what? x plus y equal 26 మరియు x minus y equal to 12 అయితే 3x minus 4y ఏమవుతుంది? ఆన్సర్ 29 అవుతుంది. ఓకే, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 15, 115, 116. క్వశ్చన్ నెంబర్ 16. సో ఇక్కడ జతపరచడం ఉందండి, చూద్దాము ఏది దేనికి సెట్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసి ఇక్కడ ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి దేనికి సెట్ అవుతుంది? ఏ కింద విధంగా ఆగమన పద్ధతి అనేది థర్డ్ వన్కి సెట్ అవుతుంది. అయినా థర్డ్ వన్కి ఎట్లా సెట్ అవుతుంది ఆగమన పద్ధతి? నిర్దిష్ట సందర్భాల నుండి సాధారణీకరణ నియమించడం. నెక్స్ట్ ఇప్పుడు బీకి వచ్చేసి నిగమన పద్ధతి. నిగమన పద్ధతి B1, ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని తార్కికంగా ఉత్పన్నం చేయడం. నెక్స్ట్ ఆప్షన్స్ సి వచ్చేసి 4. సి వచ్చేసి 4 ఎట్లా వస్తుంది? సికి ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతి విద్యార్థులను ఆచరణాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా చేయడానికి ప్రోత్సహించడం. నెక్స్ట్ డి వచ్చేసి 2 అవుతుంది. డి వచ్చేసి 2 ఏ విధంగా అవుతుంది? అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి 2 ఏంది? విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 116. మంచి గణిత పఠ్య పుస్తకం యొక్క ముఖ్య లక్షణాలు. భావనలను స్పష్టంగా ప్రదర్శించడం, ఫజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలు వచ్చు ప్రశ్నలను చేర్చడం, మరియు భావనలను సరళం నుండి సంక్లిష్టానికి మార్చడం. నెక్స్ట్ దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం. ఏంది? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అయినా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏబిసి ఏది కరెక్ట్ ఆన్సరు? ఏబిసిడి అన్నీ కరెక్ట్ అట. అంటే ఏంది కరెక్టు? ఇక్కడ మంచి గణిత పుస్తక ముఖ్య లక్షణం ఏంటిది? భావనలను స్పష్టంగా ప్రదర్శించడం, ఫజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలను కూడా వచ్చు ప్రశ్నలను చేర్చడం, భావనలను సరళం చేయడం, దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం. అంటే కంటికి కనిపించేటటువంటి చదువు గురించి చెప్పడం. విజువల్ అంటారు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. గణితంలో వినోదం మరియు అభ్యసనం రెండింటికి అనుభవాలు కల్పించే కార్యకలాపాలు. ఎక్కువ సంఖ్యలో ఏకరీతి సమస్యలను పరిష్కరించడం, గణిత సంబంధిత కథలను చదవడం, చిక్కు ప్రశ్నలు మరియు మేతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, ఉపాధ్యాయుడు రాసిన పరిష్కారాలను బోర్డు మీద నుండి కాపీ చేయడం. సరైన సమాధానాన్ని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అయినా ఆన్సర్ ఏమవుతుంది? బీసీ మాత్రమే. ఏంది బీసీ మాత్రమే? ఇక్కడ బి అండ్ సి. గణిత సంబంధిత కథలను చదవడము, చిక్కు ప్రశ్నలు మరియు మేతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 118. పాఠశాలలో గణిత వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది?
విద్యార్థులు గణితాన్ని ఆనందంతో నేర్చుకోవడంలో సహాయపడటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 119 అయితే ఇది పాఠ్యపథక రచనలో హెర్బర్టియన్ సోపానం కాదు. ఏంది? దృశ్యీకరణం అయినా విజువలైజేషన్, దృశ్యీకరణం అనేది ఇందులో ఉన్నటువంటిది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120 లాస్ట్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్లో లాస్ట్ క్వశ్చన్. లోప నిర్ధారణ మూల్యాంకనం ఈ కింది వాటిలో సహాయపడుతుంది. దేనికి? గణితాన్ని నేర్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్న అంశాలను గుర్తించడానికి ఇది అవసరమవుతుంది. ఇది మన యొక్క టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 యొక్క క్వశ్చన్ పేపర్ అండి. సో లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి చాలా పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లోనే లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ అక్కడ దొరకకపోతే మీరు డైరెక్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళి లేకపోతే వీడియోలో వెతికి చూడొచ్చు. అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళిపోదాం. ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈవీఎస్ ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి 24th June 2025 Shift 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్. ఇది ఏంది? 24th June 2025 Shift 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అనేది మనము చూద్దాము. ఒకవేళ మీరు మన వీడియోకి, మన ఛానల్కి కొత్తగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. చూద్దాము ఇప్పుడే మన యొక్క ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ ఏంటిదో చూద్దాం. చలో, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 121 ఏనా? ఈవీఎస్లో క్వశ్చన్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. గీత తన సోదరుడి చిగుళ్ళ నుండి సులభంగా రక్తం కారుతుందని గమనించింది. అతని ఆహారంలో ఈ విటమిన్ లోపించి ఉండవచ్చు. ఏ విటమిన్ లోపించి ఉండవచ్చు? ఆప్షన్స్లో ఈ విధంగా అడగారు. ఏమని? ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి డి విటమిన్, ఆప్షన్ సి బి విటమిన్, ఆప్షన్ డి సి విటమిన్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి డి విటమిన్, స్కర్వీ. సో ఆప్షన్ సి విటమిన్ అనేది వాళ్ళ సోదరుడి యొక్క లో లేదు అని అర్థం. ఓకే, లోపం ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 है ना. క్వశ్చన్ నెంబర్ 122 వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఈసిసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది అని అడిగారు. ఏనా? ఎన్ఈసిసి ఏంటిది? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఓకే, ఆన్సర్ 4th కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది చదివితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది. ఏనా? టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది వేరుశనగలో? ఫస్ట్ వన్ బ్యాక్టీరియా, వైరస్, నెమటోడ్, శిలీంధ్రాలు. ఆన్సర్ శిలీంధ్రాల ఫంగీస్. ఓకే, ఫంగై శిలీంధ్రాల వల్ల వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాసుకోండి, లేకపోతే క్వశ్చన్కి రఫ్గా రాసుకోండి, అయితే గుర్తుకుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. స్టేట్మెంట్ 1 అంటే వ్యాఖ్య 1, ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి. వ్యాఖ్య 2,
బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సరైనవి. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 సరికానివి. వ్యాఖ్య 1 మాత్రమే సరైనది, వ్యాఖ్య 2 మాత్రమే సరైనది. ఏది కరెక్ట్ ఆన్సర్ మరి? వ్యాఖ్య ఏ 1 మరియు బి రెండు సరైనవి. ఏంది వ్యాఖ్య 1 అండ్ బి? వ్యాఖ్య 1, ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి, ఎందుకంటే బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఓకే. और क्वेश्चन नंबर 125. క్వశ్చన్ నెంబర్ 125, ఈ క్రింది వాటిలో తుఫాను ప్రభావం కానిది ఏది? భారీ వర్షపాతం మరియు వరదలు, తుఫాను హెచ్చరిక వ్యవస్థ, తుఫాను ఒప్పెన, నెక్స్ట్ పంటలు మరియు ఆస్తికి నష్టం. ఆన్సర్ ఏమవుతుంది? తుఫాను హెచ్చరిక సమస్య. ఓకే. और నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 126. క్వశ్చన్ నెంబర్ 126 ఏ విధంగా క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ కూడా ఏ విధంగా రాయాలి అయినా. క్రింది వాటిలో సాంప్రదాయేతర వాయు వనరును గుర్తించండి. సహజ వాయు, కోల్ బెడ్ మిథేల్ और సంపీడిత వాయువు और ధృవీకృత పెట్రోలియం వాయువు. ఆన్సర్ ఏమవుతుంది? కోల్ బెడ్ మిథేల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127, కాలిన గాయాలకు చికిత్స చేయడానికి కింది వాటిలో ఏది సరైన ప్రథమ చికిత్స దశ కాదు? బొబ్బలను ఎప్పుడు చిమకకుండా ఉండడం, కాలిన భాగాన్ని 15 నుంచి 20 నిమిషాలు 20 నిమిషాలు చల్లటి నీటి ప్రవాహం కింద ఉంచడం, కాలిన ప్రాంతానికి నేరుగా మంచును రాయడం, కాలిన గాయాలు తీవ్రంగా ఉంటే జాగ్రత్త ఆయింట్మెంట్ రాయడం. ఆన్సర్ ఏముంటుంది? కాలిన ప్రాంతానికి నేరుగా మంచును రాయడం ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. క్వశ్చన్ నెంబర్ 128 వచ్చేసి పట్టు మరియు పత్తి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. పట్టులో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి, పత్తిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పట్టులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, పత్తిలో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి. పట్టు మరియు పత్తి రెండు ప్రధానంగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పట్టు మరియు పత్తి రెండు ప్రధానంగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఏంది? పట్టులో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి, పత్తి ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఓకే. పట్టు మరియు పత్తికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129, క్రింది వాటిలో వారి వృత్తిపరమైన దుస్తులలో భాగంగా అఫ్రాన్లు ధరించే ఆ నిపుణులను గుర్తించండి. డాక్టర్స్ వైద్యులు, న్యాయవాదులు, చెఫ్, పోలీసులు. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ అండ్ సి మాత్రమే, బిడి మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసిడి ఆల్. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ సి మాత్రమే. ఏసి ఏంటిది మరి? ఏ అండ్ సి, ఏ డాక్టర్స్ అండ్ చెఫ్లు మాత్రమే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130, క్రింది శరీర భాగాలలో వేటి మధ్య మృదులాస్థి ఉంటుంది? ఏ పక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య. నెక్స్ట్ బి వెన్నుపాము మరియు వెన్నుపూసల మధ్య. అయితే విచ్ వన్ ఇస్ కరెక్ట్? సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. ఏంది సమాధానము? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి రెండు మరియు ఏ కాదు, బి కూడా కాదు. సో ఆన్సర్
థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయినా ఏ మరియు బి రెండు, ఏ మరియు బి రెండు. ఏంటి ఏ మరియు బి? పక్కటెముకలు మరియు ఊరోస్తి మధ్య, వెన్నుపాము మరియు వెన్నుపూసల ఈ కింది భాగంలో మధ్య మొదలాస్తి మధ్య ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని ఎందుకు భావిస్తారు? ఎందుకంటే ఏ ఆప్షన్ ఏ నీటిని త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. బి ఇది నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. సి ఇది నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. డి ఇది నీటిలో మంచుగా మారుస్తుంది, సూక్ష్మక్రిములను చంపుతుంది. ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. క్వశ్చన్ నెంబర్ 132 వచ్చేసి మనం భూమి ఉపరితలం నుండి దూరంగా వెళ్ళే కొద్దీ గాలి ఇలా మారుతుంది. ఎలా మారుతుంది? మరింత వేడిగా, మరింత చల్లగా, మరింత తేమగా అండ్ మరింత దట్టంగా. ఆన్సర్ ఏమవుతుంది? మరింత చల్లగా అవుతుంది. చల్లగా గాలి అనిపిస్తుందట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. క్వశ్చన్ నెంబర్ 133 హైదరాబాద్లో నివసిస్తున్న ప్రణవి ట్రెక్కింగ్ కోసం కాంచనగంగా శిఖరాన్ని సందర్శించాలనుకుంటుంది. కాంచనగంగా శిఖరాన్ని చేరుకోవడానికి ప్రణవి ఈ రాష్ట్రాన్ని సందర్శించాలి. ఏ రాష్ట్రాన్ని సందర్శించాలి? పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అస్సాం, సిక్కిం. ఆన్సర్ సిక్కిం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాంచనగంగా 134. క్వశ్చన్ నెంబర్ 134 రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దీనిపై ఆధారపడి ఉంటుంది. దేనిపై? భూస్వరూపం, నేల రకం, నీటి లభ్యత ఆర్ భూ అంతర్భాగం. ఆన్సర్ భూస్వరూపం. ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135 వచ్చేసి నైరుతి ఋతుపవనాలు వీచే సమయంలో తెలంగాణలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ మరియు పశ్చిమ భాగాలు, ఉత్తర మరియు దక్షిణ భాగాలు, దక్షిణ మరియు తూర్పు భాగాలు అండ్ ఉత్తర మరియు తూర్పు భాగాలు. ఆన్సర్ ఉత్తర మరియు తూర్పు భాగాల్లో బాగా వర్షాలు పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఇన్ 1917లో మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు. దేనిని ప్రారంభించారు? ఖైరా నిరసనోద్యమం, చంపారన్ ఆందోళన, అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల ఆందోళన అండ్ సత్యాగ్రహ ఆందోళన. ఆన్సర్ చంపారన్ ఆందోళన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. క్వశ్చన్ నెంబర్ 137 అనేది హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిజాం సాగర్, అలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఈ ప్రసిద్ధ ఇంజనీర్ పొందారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్ और నవాజ్ జంగ్, మీర్ వాహిద్ అలీ. ఆన్సర్ ఎవరు? సర్ ఎం విశ్వేశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. 138 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 1929 నుండి 1929 నుండి దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ, పిల్లల మర్రి, కరీంనగర్ మొదలైన ప్రాంతాలలో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి. పటేళ్ళు, పట్వారీలు మరియు దేశ్ముఖ్లు దోపిడీలు. బి హైదరాబాద్ చివరి నిజాం
దురాగతాలకు. నెక్స్ట్ సి, నిజాం ద్వారా ప్రజా న్యాయస్థానాలు నిర్వహణ, అక్రమ భూస్వామ్య వసూళ్లకు. ఆన్సర్ అవుతుంది ఏ, పటేళ్ళు, పట్వారీలు మరియు దేశ్ముఖ్ల దోపిడీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. క్వశ్చన్ నెంబర్ 139 వచ్చేసి ఈ కింది వాటిలో ఒకరు 1946లో 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభలో మహిళా సభ్యురాలు కాదు. ఎవరు కాదు? అమ్ము స్వామినాథన్, హంస జీవరాజ్ మెహతా, బేగం బజాజ్ రసూల్, కాదంబరి గంగూలీ. ఆన్సర్ కాదంబరి గంగూలీ గారు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140 వచ్చేసి 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రజలకు దీనిని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి ముక్తి, ప్రజలందరికీ నమూనా హక్కులకు కల్పించడము. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమైన నాయకులందరినీ విడుదల చేయటం, ప్రజలందరికీ సంపదను సమానంగా పంపించడం. ఆన్సర్ అవుతుంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి ముక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. క్వశ్చన్ నెంబర్ 141. బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చేసిన ఒక సమగ్ర చట్టం ఏంటిది? నిర్భయ చట్టం, పోక్సో చట్టం, శారదా చట్టం, దీక్ష చట్టం. ఆన్సర్ పోక్సో యాక్ట్. ఇది బాగా ఫేమస్ ఉంది. ఇప్పుడు ప్రతోళ్ళు దీన్ని పట్టి చూస్తున్నారు, టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు. అయినా సారీ ఇది ఏ విధంగా ఇట్లా మాట్లాడడం కరెక్టో కాదు తెలియదు, కానీ చాలామంది దీన్ని లైక్ కోర్ట్ మూవీలో ఏ విధంగా అయితే దీన్ని మిస్యూజ్ చేస్తారో ఈ విధంగా చేస్తున్నారు. అయినా టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు. కరెక్టే. సో టీచర్లే కాకుండా చాలామంది అమాయకులను. రైట్. సో బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చేసిన యాక్ట్ ఏంటిది? పోక్సో యాక్ట్. ఓకే, తప్పు చేస్తే తప్పే, కానీ తప్పు చేయకుండా ఒక్కొక్కసారి నిందిస్తున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. తప్పు మాట్లాడితే క్షమించండి, సారీ. నెక్స్ట్, నో మోర్ డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 142. క్వశ్చన్ నెంబర్ 142. ఈ సంవత్సరంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థ రద్దు చేయడానికి చట్టాన్ని ఆమోదించింది. 1972, 1975, 1976, 1950. ఆన్సర్ 1950. 1950. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143. రవికి 8 సంవత్సరాలు. అతని ఎత్తు మరియు శరీర బరువులు వరుసగా 1.55 మీటర్లు మరియు 45 కిలోలు. అప్పుడు అతని BMI ఎంత అంటున్నాను? ఎంత? ఆప్షన్ ఏ 2.4025, ఆప్షన్ బి 18.7304, ఆప్షన్ సి 29.0322, ఆప్షన్ డి 0.0533. ఆన్సర్ 18.7304 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ నెంబర్ 144 వచ్చేసి రాజ్యాంగం పని హక్కును దీని కింద సూచిస్తుంది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ ప్రవేశిక. ఆన్సర్ ఏంటిది? ఆదేశిక సూత్రాలు ఆన్సర్ అవుతుంది. ఏంది? రాజ్యాంగం పని హక్కును ఆదేశిక సూత్రాలుగా పరిగణిస్తుంది.
సూచిస్తుంది అన్నమాట. ఎక్స్పెక్టెడ్ ఇంకా ఎందుకు వస్తలేదని చూస్తున్నాం. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అయినా. స్టేట్మెంట్ 1లో ఈవీఎస్లో ఇతివృత్తాలు, కుటుంబం, ఆటలు, జంతువులు, మొక్కలు, సమాజం, ఆశ్రయాలు, ఆహారం, ప్రయాణం మరియు చరిత్ర. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఈవీఎస్ యొక్క వృత్తాలు పిల్లల జీవితానికి సంబంధించినవైన ఉంటాయి. సో ఆప్షన్ ఏ మరియు బి ఫస్ట్ అండ్ 2 రెండు వ్యాఖ్యలు సరైనవి. 1 and 2 రెండు సరికావు. ఇవి సరి అయినవి, సరికావు అన్నారు. ఇది వ్యాఖ్య సరైనది, ఒకటి వ్యాఖ్య సరైనది, ఒకటి సరికాదు అన్నారు. ఇది ఫస్ట్ వన్ సరికాదు, ఇది సరైనది అన్నారు. అయితే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటిది ఇక్కడ వ్యాఖ్య ఏ కరెక్ట్, బి కరెక్ట్, రెండు కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 146. క్రింది వాటిలో విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏది? తల్లిదండ్రుల పరిపుష్టి, సంగ్రహణాత్మక మూల్యాంకనము, నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఆర్ రేటింగ్ స్కేల్. ఆన్సర్ పోర్ట్ఫోలియో అవుతుంది. ఏంది క్రింది వాటిలో విద్యార్థిని సమగ్ర మదింపుకు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏమిటి? పోర్ట్ఫోలియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 147 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. క్రింది వాటిలో ఒకటి పిల్లలను జూకి ఫీల్డ్ ట్రిప్కు తీసుకెళ్ళటం యొక్క లక్ష్యం కాదు. జంతువుల గురించి వారి మనుపటి భావనలను జూలోకి జంతువులతో అనుబంధాన్ని బంధించడము, వారు జూలోని జంతువుల పేర్లను బట్టి చేయడం. నెక్స్ట్ జూలో అందుబాటులో ఉన్న విషయాల గురించి వారి అవగాహన కల్పించడము, విద్యార్థుల అభ్యసనాన్ని జూలో మదించడం. ఆన్సర్ ఏంటిది? C2 ఆన్సర్ కరెక్ట్. వారు జూలోని జంతువుల పేర్లను బట్టి చేయడం కాదు, అన్ని జంతువుల గురించి వారి మునుపటి భావనలను జూలోని జంతువులతో అనుబంధాన్ని తెలుసుకోవడం. అయితే ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 148. క్వశ్చన్ నెంబర్ 148 వచ్చేసి పాఠ్య ప్రణాళికలోని ఈ దశ పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబిస్తుంది. ఏంటిది? టీచర్స్ నోట్స్, మూల్యాంకన పద్ధతి, ప్రధానోపాధ్యాయుడి అభిప్రాయాలు, నెక్స్ట్ సాధించాల్సిన విద్యా ప్రమాణికాలు. ఆన్సర్ ఏంటిది? టీచర్స్ నోట్స్ అనేది కరెక్ట్. ఏంది? విద్యా ప్రమాణికలోని దశ పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయుని తయారు చేసిన ప్రతిబింబిస్తుంది. ఏంది? టీచర్స్ నోట్స్. ఓకే, నెక్స్ట్ 149. క్వశ్చన్ నెంబర్ 149 వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు, చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులను స్థానిక గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి దాని విధుల గురించి విద్యార్థులు పంచాయతీ కార్యదర్శితో చర్చించేలా చేశాడు. ఈ కృత్యంలో అభివృద్ధి చేయగల విద్యా ప్రమాణాలు ఏంటిది? ఏ విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, ప్రయోగాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సో ఆప్షన్ ఏబిసి, బీసీ మాత్రమే, ఏబి మాత్రమే, ఏసీ మాత్రమే. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ బి మాత్రమే. ఏ అండ్ బి ఏంటిది ఇక్కడ? ఏ అండ్ బి అయినా విషయ అవగాహన और సమాచార నైపుణ్య అయినా ప్రయోగాలు అక్కడ జరగవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. లాస్ట్ క్వశ్చన్కి వచ్చినాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. నేను అన్ని పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ దొరకకపోతే మీరు ప్లేలిస్ట్లో వెతకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సెండ్ చేయండి ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్ అండి. క్వశ్చన్ నెంబర్ 150. కింది లక్షణాలలో ఏది బోధనా సాధన యొక్క ప్రభావశీలతకు సంబంధించినది? సంబంధించినది ఏంది? ప్రామాణికమైనది, ఉద్దేశాన్ని నెరవేర్చేది, విద్యార్థి నేపథ్యానికి తగినది, నెక్స్ట్ ఖరీదు. ఆన్సర్ ఖరీదు, కాస్ట్. ఏంటిది? కింది లక్షణాలలో ఏది బోధనా సాధన యొక్క ప్రధానశీలతకు సంబంధించినది ఏంది? ఆన్సర్ ఖరీదు, కాస్ట్. కాస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీంతో మన యొక్క టెట్ పేపర్ 24th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్లో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.